సర్వీస్ ప్రొవైడర్ పే చేయడానికి 2021 నవంబర్ నుండి ఈ చెత్త పన్ను కలెక్ట్ చేయడం మొదలుపెట్టింది అధ్యక్ష. అయితే ఇక్కడ నెలకి 30 రూపాయల నుంచి 120 రూపాయల వరకు ఇళ్లకి, వాణిజ్య సముదాయాలకైతే నెలకి 100 రూపాయల నుంచి 10,000 వరకు. ఇక్కడ సంవత్సరానికి ఆస్తి పన్ను 50 రూపాయలు ఉన్నా వాళ్ళకు కూడా రోజుకు 1 రూపాయి లెక్కన 365 రూపాయలు చెత్త పన్ను వేశారు అధ్యక్ష. ఆస్తి పన్ను 50 రూపాయలే, కానీ చెత్త పన్ను మాత్రం 365 రూపాయలు చెత్త ప్రభుత్వం వేసింది అధ్యక్ష. అయితే నవంబర్ 2021 నుంచి జూలై వరకు మొత్తం వాళ్ళు 325 కోట్ల బిల్లు అయితే 249 కోట్లు యాక్చువల్గా పే చేశారు. అయితే 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం 1 రూపాయి కూడా ట్యాక్స్ పెంచలా. 5 సంవత్సరాల్లో మున్సిపల్ ఏరియాలో ఎటువంటి ట్యాక్సులు పెంచకుండా చాలా అద్భుతంగా మున్సిపాలిటీస్ చేశాం అధ్యక్ష. అయితే చెత్త ప్రభుత్వం 2020లో యాక్ట్ 44 ద్వారా ఈ కింద సవరణ చేసింది అధ్యక్ష. 1955 ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్లో సెక్షన్ 491A, 1965 ఏపీ మున్సిపల్ యాక్ట్లో సెక్షన్ 170B ద్వారా చెత్త పన్ను వేసేందుకు సవరణ చేసింది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వంలో కొన్ని జిల్లాల్లో మహిళలు ధర్నా చేశారు అధ్యక్ష. చెత్త పన్ను తీసేయాలని ప్రజలు కోరితే వైసీపీ నాయకులు, మంత్రులు హేళన చేశారని కొన్ని మున్సిపాలిటీలో షాపింగ్ కాంప్లెక్స్ తీసుకుపోయి ట్రాక్టర్లో చెత్త వేశారు అధ్యక్ష. కొన్ని చోట్ల చెత్త పన్ను కట్టలేదని తాగునీరు ఆపేశారు. ప్రతి శనివారం వాలంటీర్లు స్పెషల్గా చెత్త పన్ను కట్టాలని డ్రైవ్ పెట్టారు. ఇలా గత ప్రభుత్వం ప్రజల యొక్క అభిప్రాయం అవేమి తెలుసుకోకుండా ఇవన్నీ రుద్దటం వల్ల జరిగింది. అయితే మా నాయకుడు ఎలక్షన్లప్పుడు చాలా క్లియర్గా చెప్పారు, ప్రభుత్వం రాగానే వెంటనే ఈ చెత్త పన్నును క్యాన్సిల్ చేస్తామని. ఇది మంత్రిమండలి 16/10/2024 ఈ యొక్క చెత్త పన్ను తీసేదానికి తీర్మానం చేసింది అధ్యక్ష. ఈరోజు ఈ సభ యొక్క అనుమతి కొరకు ఈ సవరణ పెట్టడం జరిగింది అధ్యక్ష. మిస్టర్ గారు, గత ముఖ్యమంత్రులకు ఎవరికైనా చెత్త మీద పన్ను వేయాలని ఆలోచన వచ్చిందండి? నాకు తెలిసి ఇంతవరకు ఎప్పుడు రాలేదు అధ్యక్ష. మరి ఇతనికి ఎందుకు వచ్చిందంటారు? చెత్త ప్రభుత్వం, చెత్త మంత్రి, చెత్త సీఎం. ఇప్పుడు నేను